ఒక పెద్ద నగరంలో మాధవ్ అనే ముసలి వ్యక్తి తన ఇంటి బాల్కనీలో ఒంటరిగా కూర్చొని బయటికి చూస్తుంటాడు. అతను చాలా బాధగా, బలహీనంగా ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుంటాడు. ఆ ఎదురుచూపులు తన ఏకైక కూతురు మీరా కోసం. ఆ ఇంటి లోపల ఓ చిన్న పెట్టె ఉంటుంది. అందులో మీరా చిన్నప్పుడు వేసిన బొమ్మలు, తన పుట్టినరోజు కార్డులు, తనకి ఇష్టమైన ఒక చిన్న బొమ్మ కూడా ఉంటుంది. మీరా ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమె ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఈరోజు తన తండ్రి పుట్టినరోజు అని. కానీ ఆమె ఈ వారం వెళ్ళలేను, వచ్చే వారం వెళ్తాను అని అనుకుంటుంది. మాధవ్ కిటికీ పక్కన కూర్చొని తలుపు వైపు చూస్తూ ఉంటాడు. నేను ఎదురు చూస్తున్నా బేటా అని ఒక మెసేజ్ కూడా మీరాకి పంపుతాడు. ఎన్ని రోజులు గడుస్తున్నా మీరా వైపు నుండి స్పందన మాత్రం లేదు. వంట మనిషి వచ్చి భోజనం పెట్టినా మాధవ్ మాత్రం తినకుండా కేవలం తలుపు వైపు మాత్రమే చూస్తుంటాడు. ఒక సాయంత్రం మాధవ్కి అకస్మాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. చూపు మసకబారిపోతుంది. అతను ఎమర్జెన్సీ బటన్ నొక్కే ప్రయత్నం చేస్తాడు, కానీ ఇంతలోనే నేలపై కూలిపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయం మీరాకు ఫోన్ కాల్ వస్తుంది. మీ తండ్రి అని మరోవైపు నుండి గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఆమె చేతిలో ఉన్న పెన్ వెంటనే నేలపై పడిపోతుంది. మీరా వెంటనే తండ్రి ఉన్న ఇంటికి చేరుకుంటుంది. బయట అంబులెన్స్ ఉంది. కొందరు మౌనంగా నిలబడి ఉన్నారు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. లోపలికి వెళ్ళిన మీరా ఖాళీ ఇంటిని చూసి నిశ్శబ్దంగా అయిపోతుంది. టేబుల్పై తండ్రి ఫోటో ఉంటుంది. పక్కనే చిన్న దీపం కూడా వెలుగుతోంది. ఆమె మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తుంది. ఆమె తండ్రి దాచిపెట్టిన పెట్టెను గమనిస్తుంది. వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచి చూస్తుంది. అందులో చిన్ననాటి జ్ఞాపకాలు, పాత బొమ్మ, చివరి ఉత్తరం ఉంటాయి. నేను ఎదురు చూస్తున్నా బేటా అని అందులో రాసి ఉంటుంది. మీరా ఆ ఉత్తరాన్ని తన గుండెల దగ్గరకు పట్టుకొని, నేను ముందే రావాల్సింది నాన్న అని ఏడుస్తుంది. కొన్ని రోజులు గడుస్తాయి. కానీ మీరా ఆ ఇంట్లోనే ఉంటుంది. తన తండ్రిని కోల్పోయిన బాధ ఆమెను వెంటాడుతుంది. నేను ఎంత కోల్పోయాను అని తనని తాను ప్రశ్నించుకుంటుంది. ఒక సాయంత్రం తన తండ్రి కూర్చున్న బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది. కింద రోడ్డు పైన వాహనాలు, వాటి లైటింగ్ కనిపిస్తాయి. కానీ ఈసారి ఎవరూ ఆమె కోసం ఎదురు చూడటం లేదు. ఆమె కళ్ళు తుడవకుండా మెల్లగా కళ్ళు మూసుకొని, ఇప్పుడు నేను ఎప్పుడు ఆలస్యం చేయను అని శపథం చేసుకుంటుంది. ఆ రోజు నుండి ఆమె ప్రేమించే వారిని విలువగా భావించి, ప్రేమలో ఎప్పుడూ ఆలస్యం జరగకుండా చూసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఆలస్యం చేసినా జీవితాంతం వేదన మాత్రమే మిగిలిపోతుంది అని మీరాకు అర్థమైంది. తన తండ్రి చివరి జ్ఞాపకాలు తీసుకొని మీరా అక్కడి నుండి తిరిగి బయలుదేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టూన్ స్టోరీస్.